ఇది ఒక బండి వార్త కనిపిస్తూ ఉంది. బండి సంజయ్ది. ఈటెల డీకే అవుట్, బండికి పగ్గాలంటూ వార్త కనిపిస్తూ ఉంది. నెలాఖరు పూర్తి కానున్న పార్టీ సంస్థాగత ఎన్నిక, ఇక వచ్చే వారంలో జిల్లా అధ్యక్షుల ఎన్నిక, ఆ వెంటనే రాష్ట్ర అధ్యక్షుడిపై నిర్ణయం. పోటీలో ఈటెల, డీకే అరవింద్, రఘునందన్, ఇక చింతల. కొత్త వారిపై ఆసక్తి చూపని అధిష్టానము, బండి అయితేనే బెటర్ అంటున్న క్యాడర్ అంట. ఆయన వైపే మొగ్గు చూపుతున్న కేంద్ర నాయకత్వం అట. సో త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక అంటూ మనకు వార్త కనిపిస్తుంది. వాస్తవానికి బీజేపీ నాయకుల గురించి మాట్లాడుకుంటే మనము, సో మీ అందరికీ తెలుసు, తెలంగాణలో బండి సంజయ్ వచ్చినాక బీజేపీ బండి ఎట్లా ముందుకు పోయిందో అందరికీ తెలుసు. ఒకే ఒక్క బండి మాత్రమే బీజేపీలో, ఇక బీజేపీని నిజంగా చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే యువతను మొత్తం కూడా అట్రాక్ట్ చేసాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి నియమితులైన తర్వాత యువత అంతా కూడా వారు వన్ సైడ్ అయిపోయింది. ఒక్కసారిగా కమలం వైపు వాళ్ళ చూపు మళ్ళీంది. బండికి పెద్ద ఫ్యాన్సే ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా. బండి పదవి పోయినాక, బండిని అధ్యక్ష పదవి నుంచి తీసేసిన తర్వాత ఒక్కసారిగా బీజేపీ తెలంగాణలో గ్రాఫ్ పడిపోయింది. అది అందరికీ తెలిసిందే. సో మొన్నటి ఎన్నికలు అంటారు ఓట్ బ్యాంక్ శాతం పెరిగింది, ఓట్ శాతం పెరిగింది, 8కి ఎమ్మెల్యేలు వచ్చినాయి, 8 ఎంపీలు వచ్చినాయి, మంచి గ్రోత్లోనే పోతున్నామని అంటారు. కానీ అదే బండిని కనుక అధ్యక్షుడిగా కంటిన్యూ చేసి ఉంటే తెలంగాణలో కథ వేరేది ఉండేది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవాలు మాట్లాడుకుంటే, ఇటు బీజేపీ పార్టీలో 4 గ్రూపులు 5 గ్రూపులు ఉన్నాయి. ఈ 4-5 గ్రూపులంతా కూడా విచ్ఛిన్నమై పార్టీని నిజంగా బలపరచట్లేదు. కానీ ఇట్లా కమలం ఇట్లా విచ్చుకోవాల్సినటువంటి కమలాన్ని ఇక ఆగం చేస్తూ ఉన్నారు. ఈ పార్టీకి లేకపోతే తెలంగాణలో ఒక రకమైనటువంటి హవా ఉండేది. అందరికీ తెలుసు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో గట్టిగా బలంగా ఉన్న పార్టీలు ఏవయ్యా అంటే, ఒకటి బీఆర్ఎస్, రెండోది బీజేపీ. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే ఫైట్ ఉండే. కాంగ్రెస్ ఎక్కడనో అడుగున పడిపోయి ఉండే. ఒక్కసారిగా అధ్యక్షుని తీసేస్తే పార్టీని పాతాళానికి దొక్కేస్తారు బీజేపీని. ఎప్పుడైతే అధ్యక్షుడి మార్పు జరిగిందో ఒక్కసారిగా డౌన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇట్లా హైప్లోకి వచ్చింది. అందరికీ తెలుసు, బీజేపీ బీఆర్ఎస్ ఇట్లా పోటీన కొట్లాడుతుండే తెలంగాణలో. అధ్యక్షుడు మార్చిన సరికల్లా ఒక్కసారి ఇట్లా పడిపోయా, ఇట్లా కింద ఉన్నటువంటి కాంగ్రెస్ ఇట్లా లేచిపోయా. సో ఇప్పుడు మళ్ళా బండిని కనుక అధ్యక్షుడిని పెడితే ప్రస్తుతం తెలంగాణలో గిట్లున్నటువంటి బీజేపీ గిట్లా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ డౌన్ అవుతుంది. ఖచ్చితంగా బీజేపీ హైకి పోయేటువంటి అవకాశం ఉంటుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, గ్రామ పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మాత్రం బండిని పెడితే కొంత పార్టీ మెరుగే అవకాశం ఉంటుంది. బండిని కానీ, ఇక రఘునందన్ రావు కూడా యంగ్గా ఉన్నాడు, మంచిగా కొట్లాడతాడు, ఎంపీగా ప్రస్తుతం పార్లమెంట్లో గర్చిస్తూ ఉన్నాడు, ఒక అడ్వకేట్గా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి సో రఘునందన్ రావుకి ఇచ్చినా కూడా కొంత బాగుంటుంది అనేటువంటి ప్రచారము బీజేపీలో ప్రధానంగా జరుగుతూ ఉంది. సో ఆ రకంగా అధికార పార్టీ కావచ్చు, విపక్ష పార్టీలకు కౌంటర్లు ఇచ్చే వ్యక్తి, డిబేట్లో కావచ్చు, లేకపోతే పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కానీ గట్టిగా గర్జించేటువంటి వ్యక్తి రఘునందన్ రావుకు పార్టీ పగ్గాలు అప్పచెప్పినా కూడా బాగానే ఉంటుంది అంటూ కొంత పార్టీ నేతలంతా కూడా, అటు బీజేపీ క్యాడర్ కూడా కొంత ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. బట్ పాత వ్యక్తి బండికి ఇస్తేనే బాగుంటుంది, బండి అయితే కొంత స్పీడ్గా పోతుంది అంటూ ప్రచారం అయితే జరుగుతూ ఉంది. బట్ ఏదేమైనా గతంలో ఓట్ బ్యాంక్ పెరిగిందని చెప్తున్నటువంటి బీజేపీ మీ సీట్లను తగ్గించుకున్నది మాత్రం మీరే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవమే. మీరే 4-5 గ్రూపులుగా ఉండి ఒక యూనిట్గా లేకపోవడం, గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకుండా ఓడిపోయే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం, సో ప్రజల్లో మంచి పతారు ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఎంపిక చేసి గెలుపు గుర్రంగా ప్రకటించాలి. కానీ ఎవరికి ముఖం తెలియనటువంటి వాళ్ళకు టికెట్లు ఇచ్చి ఓడిపోయి మిమ్మల్ని మీరే నాశనం చేసుకున్నారు. మరి ఇప్పుడైనా పార్టీ అధ్యక్షుని మంచోళ్ళని పెట్టుకొని మరి పార్టీని ముందుకు తీసుకుపోతారో, లేకపోతే 20-30 ఏళ్ళ నుంచి పార్టీ కోసమే కష్టపడుతున్నటువంటి, అంటే ప్రధానంగా తెలంగాణలో ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతున్నటువంటి ఆ పార్టీ క్యాడర్కు మరి ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే చాలామంది తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందేమో అని పార్టీ మారకుండా, పైసలు తీసుకోకుండా నిజమైన నిఖార్సైనటువంటి బీజేపీ కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు. పక్కపోతే పైసలు మంచుతారు కానీ బీజేపీ వాళ్ళు తీసుకోరు, పక్కపోతే ఇంత మందు మంచుతారు కానీ బీజేపీ వాళ్ళు తీసుకోరు, పక్కపోతే ఇంత బిర్యానీ ఇస్తారు కానీ బీజేపీ వాళ్ళు ముట్టుకోరు. అట్లా నిఖార్సైనటువంటి నిజమైనటువంటి బీజేపీ కార్యకర్తలు తెలంగాణలో ఇంకా బతికే ఉన్నారు. సో అసోటోళ్ళ కోసమైనా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే బండి సంజయ్ లాంటి వాళ్ళు, రఘునందన్ రావు లాంటి వాళ్ళు కొంచెం బలమైనటువంటి నాయకుల్ని పార్టీ అధ్యక్షుడిగా పెడితే మాత్రం ఖచ్చితంగా 2029లోనైనా విజయం వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏడేసిన గొంగడి ఆనే ఉంటుంది.
ఇంతకంటే ఎక్కువ మనం బీజేపీ గురించి ఏం చెప్పలేము. సో ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.